హాయ్ అండి. చూడండి పర్ఫెక్ట్‌గా అయితే వచ్చింది. బ్లౌజ్ అయితే ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో. మనకి ఈజీగా అయితే నేను కుట్టేశాను. అతుకులు పడకుండా సెట్ చేశాను కదా! కటింగ్ అయితే ఈజీగా అయితే కుట్టేశాను. చాలా వచ్చింది బ్లౌజ్ అయితే. పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయింది. చూడండి ఇలాగైతే ఉంది. మనకు హ్యాండ్స్, షోల్డర్ ప్రతి ఒక్కటి యాజ్ ఇట్ ఈస్‌గా స్టిచ్చింగ్ అయితే చేశాను. ఇలాగైతే ఉంది చూడండి. ఫ్రంట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చెస్ట్ దగ్గర మనకు కరెక్ట్గా సెట్ కాలేదు. మెజర్మెంట్ బ్లౌజ్కి అయితే చూడండి ఇలాగైతే నేను సెట్ చేసి కుట్టాను. ఫినిషింగ్ అయితే చాలా వచ్చింది. నీట్గా కూడా ఉంది, చాలా నీట్గా ఉంది. చూడండి ఇలా మన కతుకులు పడ్డాయి కూడా, అది కూడా కనపడకుండా ఉన్నాయి చూడండి. ఇలాగైతే పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బ్లౌజ్. మనకు హ్యాండ్స్కి కింద వైపు బార్డర్ వచ్చేసింది. 2 సైడ్ అయితే క్లాత్ అయితే సేవ్ చేసి కట్ చేశాను కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది బ్లౌజ్. చూడండి మనకు మెయిన్ ఏంటంటే ఇంకోటి మనకు కుట్లలో క్లాత్ కూడా ఎలా ఉందనేది చూడండి. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. ఇలాగా చూడండి. మెయిన్ ఏంటంటే ఇంకోటి మనకు చెప్పాను కదా, కటింగ్లో 1/2 ఇంచ్ అనేది నేను ఎక్కువ తీసుకుంటున్నాను మెజర్మెంట్ బ్లౌజ్ కంటే అని. చూడండి ఎగ్జాక్ట్గా అయితే 1/2 ఇంచ్ అయితే ఎక్కువ తీసుకున్నాను. పర్ఫెక్ట్గా అయితే కుట్టేశాను బ్లౌజ్. చూసారు కదా ఇలాగైతే లోపల కుట్టేసింది. అలాగే నేను కూడా సేమ్ అలాగే కుట్టాను, బయటకు క్లాత్ అనేది రాకుండా. చూడండి హెమ్మింగ్ కూడా ఇంకా చేయలేదు. పర్ఫెక్ట్గా అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారు కదా ఇలాగైతే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వచ్చేసింది బ్లౌజ్ అయితే. మనకు కస్టమర్ కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయ్యింది అనేసి అన్నారు.